హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేపీ ఫ్యాషన్స్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో మనం మీషోలో ప్రొడక్ట్స్ అనేటివి లిస్ట్ చేస్తాం కదా, వాటికి మన ప్రొడక్ట్ కి ప్రైస్ అనేది ఎంత ఇవ్వాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే మన ప్రొడక్ట్స్ అనేటివి ఎలా లిస్ట్ చేయాలో కూడా చూద్దాం. అసలు ప్రైజెస్ గురించి చాలా మందికి చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. నాకు చూడండి, ఈ సిస్టర్ అయితే కామెంట్ చేశారు, నేను ఇక్కడ డిస్ప్లే చేస్తాను చూడండి. ప్రైజెస్ గురించి చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. నేను ఆల్మోస్ట్ కామెంట్స్ లోనే రిప్లై అనేది ఇచ్చాను, తనకి ఇంకా కూడా అర్థం కాలేదు. కాబట్టి నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇప్పుడు మీ ప్రొడక్ట్ ప్రైస్ అనేది ఫస్ట్ మీరు హోల్సేలర్ దగ్గర నుంచి మీ ప్రొడక్ట్స్ అనేటివి తెచ్చుకుంటారు కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక డ్రెస్ అనుకుందాము. ఆ డ్రెస్ ని మీరు ఒక 100 రూపీస్ కి హోల్సేలర్ దగ్గర నుంచి తెచ్చుకున్నారు. 100 రూపీస్ కి మీరు హోల్సేలర్ దగ్గర నుంచి తెచ్చుకున్నప్పుడు మీ ప్రొడక్ట్ ప్రైస్ అనేది 100 రూపీస్. మీరు హోల్సేలర్ కి 5% జిఎస్టీ అనేది పే చేస్తున్నారు. ఇప్పుడు జిఎస్టీ 5% పే చేశారు కాబట్టి అంటే 100 ప్లస్ 5 మీరు యాడ్ చేసుకోవాలి. అలాగే మీకు ప్రొడక్ట్స్ అనేటివి మీరు లిస్ట్ చేశాక ఆర్డర్స్ అనేటివి వస్తాయి కాబట్టి వీటి గురించి కూడా ముందుగానే మీరు ఖర్చులన్నింటినీ క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది మీ ప్రొడక్ట్ కి. ఇప్పుడు మీ ప్రొడక్ట్ 100 రూపీస్ కి జిఎస్టీ కలుపుకున్నారు కాబట్టి 105 రూపీస్ అనమాట. తర్వాత ప్యాకింగ్ కవర్స్ కి, అలాగే ట్రాన్స్పోర్ట్ ఛార్జ్. మీరు ఇప్పుడు హోల్సేలర్ దగ్గర నుంచి మీ ప్రొడక్ట్ అనేది తెచ్చుకుంటున్నారు, అక్కడ నుంచి ట్రావెలింగ్ ఛార్జెస్ కానీ లేదు ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ కానీ మీకు పడుతుంది కాబట్టి ఆ ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ కూడా మీ ప్రొడక్ట్ అమౌంట్ కి యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే 100 రూపీస్ ప్లస్ జిఎస్టీ ప్లస్ ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ ప్లస్ ప్యాకింగ్ కవర్స్ ఛార్జెస్, లేబుల్ ఛార్జెస్ అన్ని మీరు మీ ప్రొడక్ట్ కి అనేది యాడ్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్ గా చూపిస్తాను. ఇప్పుడు మీ ప్రొడక్ట్ అనేది 130 రూపీస్ అయింది అంటే మీరు సెల్ చేయాల్సింది 130 రూపీస్. దీని మీద మీకు మార్జిన్ అనేది ఉండాలి కదా. ఈ మార్జిన్ అనేది ఒక 20 రూపీస్ అనేది యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్నప్పుడు మీకు మార్జిన్ అంటే మీ ప్రాఫిట్ ఒక ప్రొడక్ట్ మీద 20 రూపీస్ యాడ్ చేసుకున్నారు. నేను ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను. మీరు మీ ప్రొడక్ట్ కి ఎంత మార్జిన్ ఉండాలనుకుంటున్నారు, అలాగే మీరు మీ ప్రొడక్ట్ కోసం ఎంత ఖర్చు చేస్తున్నారు అనేది మీరు చూసుకొని ఈ ప్రైజెస్ అనేటివి క్యాలిక్యులేట్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్ గా చెప్పేది అర్థం చేసుకోండి, సరేనా? ఇప్పుడు 20 రూపీస్ మార్జిన్ అనేది యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు మన ప్రొడక్ట్ అనేది 150 రూపీస్ అనేది అయింది. ఇప్పుడు మనం ప్రొడక్ట్ ని ఎంతకి లిస్ట్ చేయాలి? 150 రూపీస్ కంటే కాదు. మీరు 150 రూపీస్ గనక లిస్ట్ చేసినట్టయితే మీకు ప్రైస్ రికమెండేషన్ అని చూపిస్తుంది. మీరు ఎంత బెస్ట్ ప్రైస్ ఇచ్చినా, ఇప్పుడు మీకు ఎంఆర్పీ వచ్చి 2000 1000 ఉందనుకోండి మీ ప్రొడక్ట్ ప్రైస్, కానీ మీరు 300 కి 200 కి ఇచ్చినా కూడా ప్రైస్ అనేది రికమెండ్ చేస్తుంది మీషో. అంటే ఇప్పుడు నేను అంతకు ముందు వీడియోస్ లో కూడా చెప్పాను, మీషోకి క్వాలిటీతో సంబంధం లేదు. ఇప్పుడు మనకి 50 రూపీస్ కి వచ్చే ప్రొడక్ట్ ఒక క్వాలిటీ ఉంటది, 100 రూపీస్ కి వచ్చే ప్రొడక్ట్ ఒక క్వాలిటీ ఉంటది. కానీ ఇవి రెండు సేమ్ గా కనిపిస్తాయి కదా. ఇప్పుడు ఈ పెన్ కావచ్చు, ఈ పెన్ ఇంకో పెన్ ఉండొచ్చు, ఈ పెన్ అంత క్వాలిటీ లేకపోవచ్చు. ఇంకో పెన్ క్వాలిటీ ఉన్నా ఇది ఒక 5 రూపీస్ కి వచ్చి అది 10 రూపీస్ కి వచ్చినా మీరు 10 రూపీస్ ప్రొడక్ట్ అనేది లిస్ట్ చేసినప్పుడు ఈ పెన్ ఎవరైతే తీసుకున్నారో 5 రూపీస్ పెన్, ఈ 5 రూపీస్ పెన్ ని 6 రూపీస్ కి అనేది లిస్ట్ చేస్తారు. మనం 10 రూపీస్ పెన్ ని మనం 12 రూపీస్ కి అలాగా లిస్ట్ చేస్తాం కదా. అలా లిస్ట్ చేసినప్పుడు కూడా ఈ పెన్ ని అంటే మనం 12 రూపీస్ లిస్ట్ చేసిన పెన్ ని కూడా మీషో ప్రైస్ రికమెండ్ చేసి 6 రూపీస్ కి అనేది ఇవ్వమని చెప్తుంది. నేను క్వాలిటీ గురించి మీషోలో అంతకు ముందు చాలా సార్లు అయితే చెప్పాను. మీషోలో ప్రొడక్ట్స్ అనేటివి మీరు ఎంత క్వాలిటీగా తెచ్చి అప్లోడ్ చేసినా కూడా ప్రైస్ రికమెండ్ చేసి మీకు మనీ అనేది తగ్గించేస్తుంది అని చెప్పాను. అందుకనే మీకు చెప్తున్నాను, మీ ప్రొడక్ట్ ప్రైస్ అనేది 150 అయినప్పుడు మీరు మీ ప్రొడక్ట్ ని అంటే మీరు ఆల్రెడీ మార్జిన్ అంటే మీ ప్రాఫిట్ కూడా యాడ్ చేసుకున్నా కూడా మీకు 150 అయింది. ఆ ప్రొడక్ట్ ని మీరు 250 కి అనేది మీషోలో లిస్ట్ చేయండి. 250 కి లిస్ట్ చేయడం వల్ల 250 కావచ్చు, 300 కావచ్చు. ఇప్పుడు 150 కదా మీకు ప్రొడక్ట్ ఫుల్ అమౌంట్ అనేది వచ్చింది కాబట్టి మీరు దీన్ని 300 అనేది లిస్ట్ చేయండి. మీ ప్రొడక్ట్ ని 300 కి లిస్ట్ చేసినప్పుడు మళ్ళీ మీషో ప్రైస్ అనేది రికమెండ్ చేస్తుంది. ప్రైస్ రికమెండ్ చేసినప్పుడు ఒక 50 రూపీస్ 100 రూపీస్ తగ్గించిన మీ ప్రాఫిట్ అనేది మీకు ఉంటుంది. దీనిలో మళ్ళీ మీరు రిటర్న్ ఛార్జెస్ అనేది ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఈ రిటర్న్ ఛార్జెస్ కూడా మీరు దీనిలో కొన్ని ప్రొడక్ట్స్ కి అయితే ఇప్పుడు నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను 500 గ్రామ్స్ కంటే అబౌవ్ ఉన్న ప్రొడక్ట్స్ అయితే లిస్ట్ చేయొద్దు అని. మీరు కాంబోస్ యాడ్ చేసినా కూడా 500 కంటే బిలో ఉన్న ప్రొడక్ట్స్ నే కాంబోస్ యాడ్ చేసుకోండి. 500 గ్రామ్స్ కంటే మీకు తక్కువే ఉండాలి. ఎక్కువ ఉందంటే డెలివరీ ఛార్జెస్ అనేటివి చాలా ఎక్కువ ఉంటాయి, అలాగే రిటర్న్ ఛార్జెస్ కూడా ఎక్కువ ఉంటాయి. ఆర్టీఓ రిటర్న్ కైనా కూడా మీరు డెలివరీ ఛార్జెస్ అనేటివి పే చేయాల్సి ఉంటుంది. అందుకని 500 గ్రామ్స్ కంటే మీరు తక్కువ ఉండేలాగా మీ ప్రొడక్ట్స్ అయితే చూసుకోండి. అలాగే కాంబోస్ అనేటివి కూడా చేసుకోండి. ఇంకొక విషయం, మీరు 500 రూపీస్ కంటే అబౌవ్ ఉన్న ప్రొడక్ట్స్ అంటే మీరు 500 కి పర్చేస్ చేసి దాన్ని లిస్ట్ చేయాలని మాత్రం చూడొద్దు. ఎందుకంటే ఒకవేళ మీకు జిఎస్టీ అనేది ఉంటే
మీషోలో పర్లేదు, మీరు 500 కన్నా అబవ్ ఉన్న ప్రొడక్ట్స్ లిస్ట్ చేసినా కూడా కొంచెం మీకు అమౌంట్ అనేది రిటర్న్ వస్తుంది. జిఎస్టీ లేకపోయినా కూడా మీ ప్రొడక్ట్ అనేది లాస్ అయినప్పుడు మనం కంప్లైంట్ చేస్తే ఒక్కోసారి రిటర్న్ అనేది వస్తుంది మనకి అమౌంట్ అనేది, ఒక్కోసారి మాత్రము రాదు. మనం కంప్లైంట్ చేసినా కూడా మన అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేయబడుతుంది. అందుకని మీరు 500 రూపీస్ కంటే బిలో, మాక్సిమం 300 రూపీసే మీ ప్రొడక్ట్స్ అనేది 300 రూపీస్ కంటే బిలో ఉండేలా చూసుకోండి. 300 కంటే అబవ్ ఉందంటే మీకు కొరియర్ వాళ్ళతో అయితే పెద్ద మోసాలు అయితే జరుగుతాయి. కొరియర్ వాళ్ళు చాలా వరకు మన ప్రొడక్ట్స్ అనేవి తీసేసుకొని, మీషో అసలు మనకి ఎటువంటి సపోర్ట్ అయితే చెయ్యదు. కొరియర్ వాళ్ళు తీసేసుకున్నా కూడా మన ప్రొడక్ట్స్ ని కస్టమర్ కి వేస్ట్ ప్రొడక్ట్స్ అనేవి వెళ్తాయి. లేదు కస్టమర్ అయినా మోసం చేయొచ్చు, కొరియర్ వాళ్ళైనా మోసం చేయొచ్చు. సెల్లర్ మెయిన్ గా మోసపోతారు. కాబట్టి మీరు మీ ప్రొడక్ట్స్ అనేవి 300 రూపీస్ కంటే తక్కువ గానీ, లేదు 500 కంటే మాక్సిమం తక్కువ ఉండేలాగా చూసుకోండి. 500 కంటే ఎక్కువ ఉండే ప్రొడక్ట్స్ అయితే లిస్ట్ చేయకండి. ఇప్పుడు మీరు ప్రొడక్ట్స్ అనేటివి ఎంతకి లిస్ట్ చేయాలనేది మీకు అర్థమైంది అనుకుంటాను. మాక్సిమం మీరు మీ ప్రొడక్ట్ మీద ప్రాఫిట్ అయితే చూసుకోండి. ప్రాఫిట్ లేకపోతే లాస్ అనేది అవుతారు. మీ ప్రొడక్ట్ ఇప్పుడు నేను 100 రూపీస్ కి తెచ్చాను, దాన్ని 110 కి అమ్మేస్తానంటే మీషోలో మీరు ఖచ్చితంగా ప్రాఫిట్ అనేది లాస్ అయిపోతారు. మీకు ప్రాఫిట్ ఉండాలి అనుకుంటే మీరు 100 రూపీస్ కి తెచ్చిన ప్రొడక్ట్ ని 300 కి అనేది లిస్ట్ చేయండి. లిస్ట్ చేసినప్పుడు ప్రైస్ రికమెండ్ చేసినప్పుడు మనం తగ్గించిన, ఇంకొకటి ప్రైస్ అనేది రికమెండ్ చేసినప్పుడు మనం కనుక ఆ ప్రైస్ ని యాక్సెప్ట్ చేయకపోతే, అంటే రికమెండ్ చేసిన ప్రైస్ అయితే యాక్సెప్ట్ చేయకపోతే మనకి వ్యూస్ అనేటివి రావు. అంటే మన ప్రొడక్ట్ ని ఎక్కువ మంది చూసేలాగా మీషో అయితే మనల్ని బూస్ట్ చేయదు. మన ప్రొడక్ట్ ని అలా బూస్ట్ చేయకపోవడం వల్ల మనకి వ్యూస్ అనేటివి అసలు రావు అనమాట. అలా వ్యూస్ రాకపోవడం వల్ల మనకి ఆర్డర్స్ అనేటివి కూడా రావు. కాబట్టి మీ ప్రొడక్ట్ అయితే మీరు ప్రైస్ అనేది హైగా పెట్టుకోండి. రికమెండ్ చేసినప్పుడు తగ్గించండి. ఇంకో విషయం, మీరు పదే పదే కూడా ప్రైస్ రికమెండ్ చేస్తే తగ్గించొద్దు. పదే పదే ప్రైస్ రికమెండ్ చేస్తుందంటే కొద్ది రోజులు వదిలేయండి. అలాగే యాడ్స్ కూడా రన్ చేయకండి. యాడ్స్ రన్ చేయడం వల్ల కూడా మీషో చూపించినంత ప్రాఫిట్ అయితే ఉండదు, వ్యూస్ కూడా ఉండవు. మీషో యాడ్స్ కి మనం అమౌంట్ అనేది పే చేస్తాం. ఇప్పుడు ఒక ప్రొడక్ట్ కనీసం 1000 ప్రొడక్ట్స్ అనేది మనకి ఇన్వెంటరీలో ఉన్నప్పుడు, అంటే మన దగ్గర 1000 ప్రొడక్ట్స్ ఒకే రకమైనవి ఉన్నప్పుడు మనం ఆ ప్రొడక్ట్ కి యాడ్స్ అనేటివి రన్ చేస్తే మనకి మాక్సిమం ఆర్డర్స్ ఉంటాయి, ప్రాఫిట్ అనేది ఉంటుంది. మనము ఇప్పుడు హోల్సేలర్ దగ్గర నుంచి 10 రకాల ప్రొడక్ట్స్ అనేటివి తెచ్చుకొని మాక్సిమం 5 పీసెస్, లేదు 3 పీసెస్, 2 పీసెస్ ఇలా తెచ్చుకుంటాం హోల్సేలర్ దగ్గర నుంచి. ఈ పీసెస్ ని మనము లిస్ట్ చేసినప్పుడు, ఇప్పుడు ఒక ప్రొడక్ట్ కి మాత్రమే మీరు యాడ్స్ అనేటివి రన్ చేశారు అనుకోండి, ఒక 300 పెట్టి ఒక ప్రొడక్ట్ కి రన్ చేశారు యాడ్స్, అప్పుడు దానిలో ఉన్నది మీకు 2 ప్రొడక్ట్సే. ఈ 2 ప్రొడక్ట్స్ కి మీరు యాడ్స్ రన్ చేసి 300 ఖర్చు పెట్టి దీనిలో మీకు ప్రాఫిట్ ఎంత వస్తుంది? అప్పుడు మీరు యాడ్స్ కి పెట్టిన మనీ అనేది వేస్ట్ అనమాట. అందుకని పదే పదే చెప్తున్నాను, యాడ్స్ కి మనీ పెట్టి డబ్బులు అయితే వేస్ట్ చేసుకోవద్దు. అసలు మీ మనీ అనేది మీరు ప్రాఫిట్ గా మార్చుకోండి, అంతేకాని వేస్ట్ చేసుకొని లాస్ అవ్వద్దు. కాబట్టి యాడ్స్ అనేటివి రన్ చేయకండి. మీరు ఈ ప్రైస్ రికమెండ్ కూడా పదే పదే చేయొద్దు. ఇప్పుడు మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటాను. ప్రైస్ అనేది మీ ప్రొడక్ట్ కి మీరు ఎంత అనేది లిస్ట్ చేయాలి. ఎంఆర్పీస్ కూడా మీకు ఇప్పుడు ఒక 500 ప్రొడక్ట్, ఇప్పుడు బ్రాండెడ్ ప్రొడక్ట్స్ కంటే ఎంఆర్పీ ట్యాగ్స్ అనేటివి ఉంటాయి. నాన్ బ్రాండెడ్ ప్రొడక్ట్స్ అంటే ఇప్పుడు క్లాత్ బిజినెస్ లో కొన్నిటికి ఎంఆర్పీస్ ఉంటాయి, అంటే బ్రాండెడ్ ప్రొడక్ట్స్ కి ఎంఆర్పీస్ ఉంటాయి, కొన్నిటికి ఎంఆర్పీస్ అసలు ఉండవు నాన్ బ్రాండెడ్ ప్రొడక్ట్స్ కి. వీటికి కూడా మనం ఎంఆర్పీస్ అనేది హైగా ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు మీ ప్రొడక్ట్ ని 300 కి అనేది మీరు అప్లోడ్ చేస్తున్నప్పుడు దాని ఎంఆర్పీ 2000 బిలో ఉండేలాగా చూసుకోండి. అప్పుడు ప్రైస్ రికమెండ్ చేసినా కూడా మీకు కొంచెం బెనిఫిట్ అయితే ఉంటుంది. అంటే ప్రైస్ మరీ తగ్గించకుండా, ఇందాక క్వాలిటీ గురించి చెప్పా కదా, క్వాలిటీలో 5 రూపీస్ పెన్ కానీ 10 రూపీస్ పెన్ కానీ సేమ్ ప్రైస్ రికమెండ్ చేస్తుంది అని. అలా కాకుండా ఎంఆర్పీ హై పెట్టినప్పుడు మీకు ప్రైస్ అనేది, ఇప్పుడు మనకి 6 రూపీస్ కి వాళ్ళు 5 రూపీ పెన్ అమ్ముతున్నప్పుడు మనకి 12 రూపీస్ కి మనం లిస్ట్ చేసాం కదా. ఇలా మాక్సిమం మనం ఇప్పుడు 15 రూపీస్ కి లిస్ట్ చేసాం అనుకోండి, దాన్ని మనకి 12 రూపీస్ కి మాత్రమే తగ్గిస్తుంది, ఎంఆర్పీ వచ్చి 100 రూపీస్ ఉన్నప్పుడు అనమాట. మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. మీ ప్రొడక్ట్ ప్రైస్ అనేది మీరు నిర్ణయించుకోవాలి, మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ ప్రొడక్ట్ ఎంత అనేది మార్జిన్ ఉంటుంది మనకి. ఈ ప్రైస్ రికమెండ్ చేసినా కూడా మనం మార్జిన్ ఉంటుందా లేదా అనేది పదే పదే ఆలోచించుకొని మీ ప్రొడక్ట్ అనేది లిస్ట్ చేయండి. ఇప్పుడు మీకు క్లియర్ గా అర్థమై ఉండొచ్చు. నేను ఇంకొకసారి మొబైల్ స్క్రీన్ మీద మీరు ప్రైస్ అనేది ఎలా ఇవ్వాలనేది కూడా చూపిస్తాను. ఇన్వెంటరీలో మనం ప్రొడక్ట్స్ అప్లోడ్ చేస్తాం కదా, అప్లోడ్ చేసేటప్పుడు ప్రొడక్ట్ ప్రైస్ ఎలా ఇస్తామనేది చూపిస్తాను, చూడండి. అప్పుడు మీకు పూర్తిగా క్లారిటీ అనే వస్తుంది. మీ ప్రొడక్ట్ కి మీరు ఖర్చు పెట్టే ప్రతి రూపాయిని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మీ ప్రాఫిట్ ని కూడా యాడ్ చేసుకోండి. మీ ప్రాఫిట్ మీకు 10 రూపీస్ ఉంటే చాలు అనుకుంటున్నారు, కానీ 10 రూపీస్ కూడా మనం లాస్ అవుతామేమో అని ముందు ఆలోచించి
దానికి ఇంకొక 10 రూపీస్ అనేది యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్నప్పుడు ఒక ప్రొడక్ట్ లాస్ అయినా మనకి ఇంకో ప్రొడక్ట్ మీద ప్రాఫిట్ అనేది ఉంటుంది. కాబట్టి మీరు మార్జిన్ అనేది కూడా ఎక్కువ ఉండేలా చూసుకోండి. మరీ తక్కువకి ఇచ్చేయాలంటే మీరు కనీసం 500 సేమ్ ప్రొడక్ట్స్ అనేటివి మీ దగ్గర ఉన్నప్పుడు, లేదు 1000 ఇలా ఒకే రకమైన ప్రొడక్ట్ అన్ని ఉన్నప్పుడు మీరు ప్రాఫిట్ అనేది తక్కువ చూసుకుంటే ఎక్కువ ఆర్డర్స్ ఉంటాయి. కాబట్టి మీకు త్వరగా అంటే ఆర్డర్స్ రావడం వల్ల మీకు ప్రాఫిట్ కూడా త్వరగా జనరేట్ అవుతుంది. అలా కాకపోతే మీ దగ్గర తక్కువ ప్రొడక్ట్స్ ఉన్నప్పుడు మీరు మార్జిన్ అనేది ఎక్కువనే చూసుకోండి. ఆర్డర్స్ అనేటివి మీకు ఎప్పుడో ఒకటి మాత్రమే వస్తాయి. ఇంతలోపు మీరు తెచ్చిన అమౌంట్ కూడా మీకు ప్రాఫిట్ ఉండాలి కదా. మీ మార్జిన్ లో మీరు మళ్ళీ లాస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి మీరు మీకు వచ్చే ఆర్డర్స్ మీదే మీరు మనీ అనేది తెచ్చుకోండి. ఫ్రెండ్స్, ఇప్పటికే వీడియో అయితే చాలా లెంత్ అయింది, కానీ మీకు క్లియర్గా అర్థం అవ్వాలని మళ్ళీ మొబైల్ స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఈ ప్రోడక్ట్ అనమాట, ఈ డ్రెస్. ఇప్పుడు ఈ డ్రెస్కి ప్రైస్ అయితే 343 రూపీస్ అనేది నేను ఇచ్చానమాట. 343 రూపీస్ అనేది నేను ఈ ప్రోడక్ట్ ప్రైస్కి నేను ఆల్రెడీ లేబుల్స్కి, కవర్స్కి, ట్రాన్స్పోర్ట్ ఛార్జ్, జిఎస్టీ అన్నీ క్యాలిక్యులేట్ చేసుకున్నాక ఈ ప్రైస్ అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ ప్రోడక్ట్ రాంగ్ డిఫెక్టివ్ రిటర్న్ ప్రైస్ అనేది 312 రూపీస్ అనేది చూపిస్తుంది. ఈ 312 రూపీస్ అనేది చూపిస్తుంది కదా. ఇప్పుడు ఇవి రెండు కూడా మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది మీషో ప్రైజెస్లో. ఇక్కడ నేను మీకు ఇక్కడ 343 రూపీస్ అనేది మీరు లిస్ట్ చేసినంత మాత్రాన మీకు బ్యాంక్ సెటిల్మెంట్ అమౌంట్ అనేది 343 రూపీస్ రాదు. ట్యాక్సెస్ అనేటివి యాడ్ అవుతాయి. నేను ఇందాక చూపించిన వీడియోలో అయితే ఈ బ్యాంక్ సెటిల్మెంట్ అమౌంట్ గురించి చెప్పడం అయితే మర్చిపోయాను, అందుకని ఇప్పుడు చెప్తున్నాను చూడండి. 343 రూపీస్ అనేది మనము మీషో ప్రైస్గా ఇచ్చాము. ఈ మీషో ప్రైస్కి మనకి ట్యాక్సెస్ కింద ఎంత పోతుందనేది చూపిస్తాను చూడండి. మనకి బ్యాంక్కి అమౌంట్ వేసేటప్పుడు 14 రూపీస్ అనేది ట్యాక్స్ కింద పోతుంది. అప్పుడు మనకి 328 రూపీస్ మాత్రమే వస్తుంది. కానీ కస్టమర్కి 419 రూపీస్ అనేది చూపిస్తుంది. ఎందుకంటే షిప్పింగ్ ఛార్జెస్ అనేటివి 76 రూపీస్ అనేటివి యాడ్ అయ్యాయి. ఇక్కడ మనకి ఎంత అమౌంట్ వస్తుంది అనేది ఒకసారి చూసుకొని ప్రైజెస్ అనేటివి ఇవ్వండి. మీ ప్రోడక్ట్కి ప్రైస్ మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి. మీ ప్రోడక్ట్ ఎంత ప్రైస్ ఉంది, దానికి మనం ఎంత ఖర్చు చేస్తున్నామో, అలాగే మనకి తిరిగి ఎంత అమౌంట్ అనేది వస్తుంది అని. ఇప్పుడు నేను 20 రూపీస్ మార్జిన్ పెట్టుకోండి అని చెప్పాను కదా, ఎగ్జాంపుల్గా చెప్పాను. మీరు 20 రూపీస్ మార్జిన్ పెట్టుకున్నా కూడా ఆ మార్జిన్లో కూడా మీకు 12 రూపీస్ కానీ 10 రూపీస్ కానీ 14 రూపీస్ కానీ ఇలా కొంత అమౌంట్ అనేది ట్యాక్సెస్కే వెళ్ళిపోతుందన్నమాట. మీకు ఒక 5 రూపీస్ 10 రూపీస్ బిలో వచ్చేది మాత్రమే మీకు ప్రాఫిట్. కాబట్టి మీరు 20 రూపీస్ మార్జిన్ పెట్టుకుంటేనే 10 రూపీస్ అనేది మీకు ప్రాఫిట్ వస్తుంది. లేదు అని మేము 5 రూపీస్ ప్రోడక్ట్ని 6 రూపీస్కి అమ్మేస్తాము, ప్రాఫిట్ వచ్చేస్తుంది అని అంటే 6 రూపీస్ రాదు. అది ట్యాక్స్ రూపంలోనే 1 రూపీ మీకు అంటే అసలుకి 1 రూపీ కూడా పోతుందన్నమాట. ప్రాఫిట్ లేకుండా 1 రూపీ అనేది కూడా పోతుంది. అందుకని మీరు ప్రైస్ ఇచ్చేటప్పుడు మీ ప్రాఫిట్ మార్జిన్ బ్యాంక్ సెటిల్మెంట్కి వేసే ట్యాక్స్ని కూడా క్యాలిక్యులేట్ చేసుకోండి. అలాగే మీ ప్రోడక్ట్ వెయిట్ అనేది 500 గ్రామ్స్ కంటే తక్కువ ఉండేలా చూసుకోండి. ఇప్పుడు ప్రైస్ రికమెండ్ చేస్తుందని చెప్పాను కదా, ఈ ప్రోడక్ట్కి ప్రైస్ అనేది ఎలా రికమెండ్ చేస్తుంది, దాన్ని మనం ప్రైస్ రికమెండ్ చేసినప్పుడు యాక్సెప్ట్ చేయాలా లేదంటే మన ప్రోడక్ట్ని యాక్సెప్ట్ చేయకుండా వదిలేస్తే ఏమవుతుంది అనేది చూపిస్తాను చూడండి. ఇప్పుడు ప్రైస్ రికమెండేషన్లోకి వెళ్దాము. ఇక్కడ చూడండి, మనకి ప్రైస్ అనేది రికమెండ్ చేసినప్పుడు మనం కనుక యాక్సెప్ట్ చేయకపోతే మనకి ఆ ప్రోడక్ట్కి వ్యూస్ అనేవి ఉండవు. చూడండి ఇక్కడ క్లియర్గా లాసింగ్ వ్యూస్ అని ఉంది కదా. ప్రైస్ రికమెండ్ చేసినప్పుడు కనుక మనం యాక్సెప్ట్ చేయకపోతే ఆ ప్రోడక్ట్స్కి వ్యూస్ అనేవి తగ్గిపోతాయి. కాబట్టి మనం యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది. కానీ పదే ప్రైస్ రికమెండ్ చేస్తూ ఉంటే మీరు యాక్సెప్ట్ చేయకండి. ఏం చేస్తారంటే ఈ ప్రోడక్ట్ ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ మనకి కరెక్ట్ ప్రైస్ వచ్చి కస్టమర్కి చూపించేది 419 రూపీస్ అనేది చూపిస్తుంది. బ్యాంక్ ట్రాన్స్ఫర్ వచ్చేటప్పటికి 329 రూపీస్ అనేది మనకు వస్తుంది అనమాట. దీనిలో మనం గుర్తుంచుకోవాల్సింది 14 రూపీస్ ట్యాక్సెస్ అనేటివి వెళ్ళిపోతుందని చెప్పాను కదా. ఇక్కడ
రికమెండెడ్ కస్టమర్ ప్రైస్ వచ్చేటప్పటికి 407 రూపీస్ 407 రూపీస్ కస్టమర్కి చూపిస్తుంది. మనకి బ్యాంక్ వచ్చేటప్పటికి 317 రూపీస్ వస్తుంది. ఇప్పుడు మనం ఒకసారి ఎడిట్ చేద్దాం, చూస్తాను. ఇక్కడ చూడండి, ఇవి ఫస్ట్ ఉన్న ప్రైజెస్ అనమాట. మన ప్రోడక్ట్ ప్రైస్ అనేది 419 రూపీస్ డెలివరీ ఛార్జెస్ తోటి కస్టమర్కి కలిపి చూపించే ప్రైస్. ఇది పాతది. మనకి బ్యాంక్ వచ్చేది 329 రూపీస్. ఇక్కడ రాంగ్ డిఫెక్టివ్ ప్రైస్ వచ్చేటప్పటికి 388 రూపీస్ అనేది కస్టమర్కి చూపించే ప్రైస్. బ్యాంక్ ట్రాన్స్ఫర్ వచ్చేటప్పటికి 298 రూపీస్ అనేది ఉంది. ఓకేనా? ఇప్పుడు మనకి ప్రైస్ అనేది రికమెండ్ చేస్తుంది కదా, ఈ రికమెండెడ్ ప్రైస్ చూడండి 407 రూపీస్ అనేది కస్టమర్కి చూపించే ప్రైస్. మనకి బ్యాంక్ వచ్చేటప్పటికి 317 రూపీస్ అనేది వస్తుంది. ఇక్కడ రాంగ్ డిఫెక్టివ్ ప్రైస్ వచ్చేటప్పటికి 376 రూపీస్ అనేది కస్టమర్కి చూపిస్తుంది. బ్యాంక్ ట్రాన్స్ఫర్ వచ్చేటప్పటికి 286 రూపీస్ అనేది చూపిస్తుంది. ఇప్పుడు మనం దీన్ని యాక్సెప్ట్ చేసామంటే మనకి ఈ 286 రూపీస్కి ఇంత డ్రెస్ అయితే రాదు కదా, అప్పుడు మనం ప్రాఫిట్ అనేది లాస్ అవుతాం అనమాట. వ్యూస్ అంటే మన ప్రోడక్ట్ని ఎవరు చూడట్లేదనని మనం ఈ తక్కువ ప్రైస్కి ఇచ్చామంటే మన ప్రాఫిట్ అనేది లాస్ అవుతాం. కాబట్టి ఏం చేస్తారు, ఇక్కడ మీరు యాక్సెప్ట్ చేయాలి అంటే చేయండి. అంటే మీకు ప్రాఫిట్ ఉంది అనిపిస్తే యాక్సెప్ట్ చేసేయండి. కన్ఫర్మ్ అండ్ యాక్సెప్ట్ మీద నొక్కారంటే యాక్సెప్ట్ అయిపోతుంది. అలా కాదు అంటే ఇప్పుడు చూడండి, బెస్ట్ ప్రైస్ అనేది చూపిస్తుంది. ఇక్కడ రికమెండెడ్ ప్రైస్ అనేది లేదనమాట. ఇలా అన్ని ప్రోడక్ట్స్కి బెస్ట్ ప్రైస్ అనేది చూపిస్తుంది. మీరు ఒకవేళ యాక్సెప్ట్ చేయొద్దు, నాకు ఈ ప్రైస్కి వద్దు అనుకుంటే మీరు డైరెక్ట్ ఇన్వెంటరీ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ స్టాక్ అనేది ఉంది కదా, ఈ స్టాక్ని అంటే ఈ ప్రోడక్ట్ ప్రైస్ రికమెండ్ చేసింది మనకి నచ్చలేదు, దానికి వ్యూస్ రానికుండా ఆపేస్తుంది. అలాంటప్పుడు ఏం చేస్తాం, ఇక్కడ పుష్ అని ఉంది కదా, ఈ పుష్ మీద కనుక నొక్కారంటే ఈ ప్రోడక్ట్ కస్టమర్స్కి కనిపించకుండా వెళ్తుందనమాట. అలా వెళ్ళినప్పుడు మీకు ప్రోడక్ట్ అనేది ఆఫ్ అయిపోతుంది వ్యూస్ లేకుండా. మీరు మళ్ళీ ఏం చేస్తారంటే ఈ ప్రోడక్ట్ని అప్లోడ్ చేయండి. ఇదే ఫొటోస్, ఇదే మీకు ఎంత ప్రైస్కి అయితే మీకు ప్రాఫిటబుల్లో ఆ ప్రైస్ అనేది ఇచ్చేసి మీరు ఈ ప్రోడక్ట్ని మళ్ళీ అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఇది ప్రైస్ రికమెండ్ చేసినప్పుడు నేను ఆల్రెడీ షార్ట్ వీడియోస్లో కూడా చెప్పాను, ప్రైస్ అనేది పదే రికమెండ్ చేస్తూ ఉందంటే అప్పుడు మీరు ఈ పుష్ ట్యాబ్లోకి పంపించేసి మీరు మళ్ళీ అప్లోడ్ చేసుకోండి మీ ప్రోడక్ట్స్ని అని. లేదు మీకు ప్రాఫిటబుల్ అనిపిస్తే ప్రైస్ అనేది యాక్సెప్ట్ చేయండి, అప్పుడు వ్యూస్ అనేటివి ఉంటాయి. మీరు మీ ప్రోడక్ట్కి ప్రైజెస్ అనేటివి ఇచ్చేటప్పుడు క్లియర్గా చూసుకోండి, బ్యాంక్ ట్రాన్స్ఫర్ అమౌంట్ ఎంత అనేది వస్తుంది అనేది చూసుకున్న తర్వాతే మీరు మీ ప్రోడక్ట్కి ఆ ప్రైస్ మనకి ప్రాఫిటబుల్ కాదా అని ఆలోచించుకొని అప్పుడు ప్రైస్ అనేది ఇవ్వండి.